విజయవంతమైన వ్యాపారవేత్తలకు ఒక రహస్యముంటుంది. అది వాళ్లందరూ పాటిస్తారు, కాని బయటకు అంతగా చెప్పరు. శేఖావతి అయినా, మన విజయవాడ అయినా, ఎక్కడ చూసినా ఇదే కథ. వాళ్ల వ్యాపారాలు ఎందుకు బలంగా నిలబడతాయో తెలుసా? వాళ్ళొక సూత్రాన్ని పాటిస్తారు. ఆ శక్తివంతమైన, పైకి కనిపించని సూత్రమేంటో ఈరోజు మనం ఛేదిద్దాం. 82% చాలా పెద్ద నెంబర్ కదా. ఇది మన దేశంలో చిన్న వ్యాపారాల వైఫల్యానికి సంబంధించిన సంఖ్య. అంటే ప్రతి 10 వ్యాపారాలు మొదలుపెడితే అందులో 80 కన్నా ఎక్కువ మూతపడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? 2024 డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ స్టడీ ప్రకారం కారణం క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడమే. ఎంత కష్టపడి ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన వ్యాపారం ఇలా మధ్యలోనే ఆగిపోతే ఎంత బాధగా ఉంటుంది కదా. అయితే మరి ఆ మిగిలిన కొద్దిమంది సంగతేంటి? వాళ్లు మాత్రం ఎలా సక్సెస్ అవుతున్నారు? వాళ్ళు ఈ పెద్ద ప్రమాదాన్ని ఎలా దాటుతున్నారు? వాళ్ల ఆలోచనా విధానంలో ఏదో స్పెషలుందన్నమాట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సీక్రెట్ మైండ్ సెట్ పేరే 70-20-10 రూల్. ఇది ఏదో పుస్తకంలో ఉన్న రూల్ కాదు, ఇదొక ప్రాక్టికల్ మైండ్ సెట్. చాలా సింపుల్. 70% స్థిరత్వం మీద దృష్టి పెట్టాలి, 20% ఎదుగుదల కోసం, ఇక చివరి 10% భవిష్యత్తు కోసం, అంటే కొత్త ప్రయోగాల కోసం అన్నమాట. సరే, ముందుగా ఈ రూల్లో అత్యంత ముఖ్యమైన భాగం గురించి మాట్లాడుకుందాం. అదే 70% స్టెబిలిటీ, అంటే స్థిరత్వం. చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. వ్యాపారంలో ఆ ఫౌండేషన్ ఏంటో తెలుసా? క్యాష్ కంట్రోల్. ముందు బతకాలి, ఆ తర్వాతే ఎదగాలి. సింపుల్. మన మార్కెట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, ప్రాఫిట్ దిక్తా హే, క్యాష్ బచాతా హే. అంటే లాభాలు కాగితాల మీద కనిపిస్తాయి, కానీ చేతిలో ఉన్న డబ్బే మనల్ని కాపాడుతుంది. బుక్స్లో ప్రాఫిట్ చూపించడం చాలా ఈజీ, కానీ క్యాష్ను జాగ్రత్తగా కాపాడుకోవడమే అసలైన తెలివి. దీనికి మన రాజమండ్రికి చెందిన రమేష్జీ కథ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆయనొక కిచెన్ వేర్ స్టోర్ పెట్టారు, కాని అందర్లా గ్రాండ్ ఓపెనింగ్ అని, హడావిడి అని చేయలేదు. అసలు ఆ ఊసే ఎత్తలేదు. ఏం చేశారంటే, మొదటి 2 నెలలు కూర్చొని స్టాక్ ఎప్పుడొస్తుంది, క్యాష్ ఎలా తిరుగుతుంది అని లెక్కలు వేసుకున్నారు. అప్పు ఇచ్చే విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఫలితం, చుట్టూ ఉన్న కాంపిటేటర్లు షాపులు మూసేస్తుంటే ఈయన మాత్రం కేవలం 18 నెలల్లో ప్రాఫిట్లోకి వచ్చేశారు. అది క్రమశిక్షణ అంటే. సో, క్యాష్ మీద కంట్రోల్ తెచ్చుకోవటం ఎలా? ప్రాక్టికల్గా 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1, 3 వేర్వేరు బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేయండి. 1 బిజినెస్ కోసం, 2ది సొంత ఖర్చుల కోసం, 3ది భవిష్యత్తులో మళ్లీ వ్యాపారంలో పెట్టటానికి. 2ది, ఎప్పుడూ కనీసం 3 నెలల ఖర్చులకు సరిపడా డబ్బుని చేతిలో ఉంచుకోవాలి. ఇక 3ది, అప్పు. అమ్మకాలు. మొత్తం అమ్మకాల్లో 30%కి మించకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు మన 70% పునాది బలంగా ఉంది, వ్యాపారం సేఫ్ జోన్లో ఉంది. ఇక ఎదుగుదల గురించి ఆలోచించొచ్చు. అదే మన రూల్లో 2వ భాగం, 20%. ఇది దేనికోసమంటే సంబంధాల కోసం. గుర్తుపెట్టుకోండి, యాడ్స్ కట్టడం కన్నా ముందు నమ్మకాన్ని కట్టాలి. అందుకే పెద్దలంటారు, పెహలే రిష్తే బనావో ఫిర్ రిస్క్ ఉఠావో. అంటే ముందు మంచి సంబంధాలు ఏర్పరచుకో, ఆ తర్వాతే రిస్కులు తీసుకో అని. బిజినెస్లో అన్నిటికన్నా విలువైన కరెన్సీ డబ్బో, డాలరో కాదు, నమ్మకం మాత్రమే. ఇది కేవలం ఏదో మాట వరసకు చెప్పేది కాదు. దీని వెనక డేటా కూడా ఉంది. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ఏం చెబుతోందంటే, కేవలం యాడ్స్ మీద ఆధారపడి నడిచే కంపెనీల కన్నా మంచి రిలేషన్షిప్స్ ఉన్న కంపెనీలు ఏకంగా 2.3 రెట్లు వేగంగా ఎదుగుతాయట. చూడండి ఎంత తేడా ఉందో. మన వైజాగ్కి చెందిన కాంతిలాల్జీ కథే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన యాడ్స్ కోసం ₹1 కూడా పెట్టలేదు. మరి బిజినెస్ ఎలా చేశారు? సింపుల్. నేరుగా హోటల్ ఓనర్ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు, వాళ్లతో మంచి సంబంధాలు పెంచుకున్నారు. అంతే. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఒకసారి అమ్మేసి లాభం తీసుకోవడం వేరు, జీవితాంతం నిల్చే కస్టమర్ను సంపాదించుకోవడం వేరు అని. సరే, 70%తో బేస్ స్ట్రాంగ్ చేసుకున్నాం, 20%తో మంచి సంబంధాలు పెంచుకున్నాం. ఇక ఫైనల్, మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్, 10%. ఇది ఇన్నోవేషన్ కోసం, అంటే కొత్త ప్రయోగాల కోసం. ఇక్కడ మనం రిస్క్ తీసుకోవాలి, కానీ మొత్తం వ్యాపారాన్ని పణంగా పెట్టకుండా. దీని వెనుక ఉన్న సీక్రెట్ ఒక్కటే, గ్యాంబ్లింగ్ చేయకుండా ఇన్నోవేట్ చేయడం.
హైదరాబాద్ బేగం బజార్కి చెందిన మహేష్జీ కథ వినండి. ఆయన తన క్యాపిటల్లో జస్ట్ 10%తో చైనా నుంచి కొన్ని ఎల్ఈడీ లైట్లు తెప్పించి టెస్ట్ చేశారు. ఇవి వర్కౌట్ అవుతాయా అని చూశారు. ఆ చిన్న టెస్ట్ ఏమైందో తెలుసా? పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు ఆయన 2 రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్. చూసారా? చిన్న రిస్క్, పెద్ద రివార్డ్. ఇలాంటి చిన్న ప్రయోగాల పవర్ని అస్సలు తక్కువ అంచనా వెయ్యకూడదు. నేషనల్ ఎంఎస్ఎంఈ రిపోర్ట్ కూడా ఇదే విషయం చెప్తోంది. వాళ్ల దగ్గరున్న డబ్బులో ఒక 10-15% కొత్త ప్రయోగాలకు కేటాయించే వ్యాపారాలు అసలు ఏమీ మార్పులు చేయని వ్యాపారాలకన్నా ఏకంగా 40% వేగంగా ఎదుగుతున్నాయట. ఓకే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి, కథల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ 70-20-10 రూల్ని ఈ రోజు నుంచి మన వ్యాపారంలో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. రెడీనా? మొదటి స్టెప్ ఫైనాన్షియల్ బ్లూప్రింట్. ఒక పేపర్ తీసుకుని రాబోయే 6 నెలలకు మన ఖర్చులేంటి, మన టార్గెట్లేంటి అని రాసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన చేతిలో ఉన్న డబ్బుతో అసలు ఏ సేల్స్ జరగకపోయినా మన బిజినెస్ని ఎన్ని రోజులు నడపగలం. ఈ క్లారిటీ వస్తే చాలు, మన 70% పునాది స్ట్రాంగ్ అయినట్టే. రెండో స్టెప్ రిలేషన్షిప్ మ్యాప్. మన బిజినెస్కి కీ పర్సన్స్ ఎవరు? వాళ్ళు పార్ట్నర్స్ కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, లేదా మన బెస్ట్ కస్టమర్స్ కావచ్చు. అలాంటి ఒక 25 మంది లిస్ట్ తయారు చేయండి. ఈ వారం ఏం చేస్తారంటే ఆ లిస్ట్లో ఉన్న ఒక్కరికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని పలకరించండి. అంతే. ఈ చిన్న పనే లాంగ్ రన్లో చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక మూడో స్టెప్ మన కంట్రోల్డ్ ఇన్నోవేషన్ ప్లాన్. మన బడ్జెట్లో కేవలం 10%తో టెస్ట్ చేయడానికి ఒక కొత్త ఐడియాని సెలెక్ట్ చేసుకోండి. అది ఒక కొత్త ప్రోడక్ట్ కావచ్చు, లేదా ఒక కొత్త మార్కెటింగ్ టెక్నిక్ కావచ్చు. దానికి 30 రోజుల టైం ఇవ్వండి. రిజల్ట్స్ చూడండి. వర్కౌట్ అయితే స్కేల్ చేయండి, లేదంటే వదిలేయండి. నష్టం చాలా తక్కువ, కానీ ఒకవేళ క్లిక్ అయితే లాభం అన్లిమిటెడ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 70-20-10 అనేది జస్ట్ నంబర్స్ గేమ్ కాదు, ఇదొక మైండ్ సెట్. బ్యాలెన్స్డ్గా ఎదగడానికి, ప్రశాంతంగా బిజినెస్ చేసుకోవడానికి ఇదొక దారి. అత్యాశకు పోకుండా, అలా అని పూర్తిగా ఆగిపోకుండా స్మార్ట్గా ముందుకు వెళ్లే పద్ధతి అన్నమాట. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న వస్తోంది. సరే, బిజినెస్ ఇప్పుడు స్టేబుల్ అయింది, అంతా బావుంది, కాని ఇక్కడ్నుంచి కంట్రోల్ కోల్పోకుండా ఇంకా పెద్దగా ఎలా ఎదగాలి? ఒక ఫ్యామిలీ బిజినెస్ని ఒక పెద్ద సామ్రాజ్యంగా ఎలా మార్చాలి? ఈ చాలా ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు మనం మన తదుపరి విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం.